కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా హీరో కావాలని ఎవరికుండదు? అందరి టార్గెట్ అదే. ఎన్టీఆర్, ప్రభాస్ కంటే ముందుగా రామ్ చరణ్ బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. అయితే పాన్ ఇండియా హీరో ఇమేజ్ దక్కలేదు. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మెగా హీరోకు పెద్ద పాన్ ఇండియా ఇమేజ్ని తీసుకొస్తుందా లేదా? స్టార్ హీరోలు అందరికంటే ముందుగా జంజీర్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. అమితాబ్కు యాంగ్రీ యాంగ్మెన్ ఇమేజ్ తీసుకొచ్చిన జంజీర్ ముట్టుకుని రామ్ చరణ్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ డిజాస్టర్ తర్వాత మరోసారి హిందీ వైపు చూడలేదు. అయితే రాజమౌళి పుణ్యమాని త్రిబుల్-ఆర్తో హిందీలో క్రేజ్ తెచ్చుకున్నాడు. త్రిబుల్-ఆర్ హిందీలో హిట్ అయినా ఆ క్రెడిట్ కాస్త రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత నటించిన గేమ్ చేంజర్ పై చాలా ఆశలు పెట్టుకున్నా ఒక్కటంటే ఒక్క లాంగ్వేజ్ లో కూడా హిట్ కాలేదు. త్రిబుల్-ఆర్తో వచ్చిన ఇమేజ్ ఏ మాత్రం రామ్ చరణ్ కు ఉపయోగపడలేదు. ఈసారి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ పెద్దితో పాన్ ఇండియా హిట్ కొట్టాలన్న ప్లాన్ తో రామ్ చరణ్ ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు, 2 గ్లిమ్స్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. అమెరికాలో రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్ సేల్స్ ఉన్నాయి. పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఈసారి నార్త్ నుంచి పెద్ద ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ట్రైలర్ ను భూపాల్ నుంచి రిలీజ్ చేస్తారట. ఇంకా డేట్ ఫిక్స్ కాకపోయినా 16న ఈ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. రామ్ చరణ్ ఖాతాలో ఒక్క 1000 కోట్ల మూవీ కూడా లేదు. త్రిబుల్-ఆర్ ఉన్న రాజమౌళి ఆశీస్సులతో ఎన్టీఆర్తో కలిసి ఘనత సాధించాడు. గేమ్ చేంజర్ తో సోలోగా 1000 కోట్ల మార్క్ చేరుకోవాలనుకున్న సినిమా డిజాస్టర్ కావడంతో 500 కోట్లు కూడా దాటలేదు. పెద్దితో ఆ మార్కు చేరాలంటే హిందీలో హిట్ కావాలి. బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చితే మినిమం 300 కోట్లు ఇచ్చేస్తారు. ఈ లెక్కన తెలుగులోనూ హిట్ అయితే 1000 కోట్లకు ఛాన్స్ ఉంది.